నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. పారిశ్రామికవేత్త రీజెన్సీ గ్రూప్ అధినేత జిఎన్ నాయుడు పార్థివ దేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. హైదరాబాద్లో వారి నివాసానికి వెళ్లి జిఎన్ నాయుడుకు నివాళులర్పించారు. తెలుగు ప్రజలు మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారని, రీజెన్సీ స్థాపనతో యువతకు ఉపాధి కల్పనలో జిఎన్ నాయుడు కృషి ఎనలేనిదని సీఎం అన్నారు. అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త యానాం రీజెన్సీ గ్రూప్ అధినేత డాక్టర్ జిఎన్ నాయుడు పార్థివ దేహానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. శనివారం హైదరాబాద్లోని నాయుడు నివాసానికి వెళ్లిన వారు ఆయన భౌతిక కాయం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా జిఎన్ నాయుడుతో తనకున్న పరిచయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. రీజెన్సీ సంస్థల ద్వారా యువతకు ఉపాధి కల్పించడంలోనూ, సమాజ సేవలోనూ ఆయన చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. ఆయన మరణంతో తెలుగు ప్రజలు ఒక మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారని ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తల్లి గౌరమ్మ కన్నుమూశారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లికి చెందిన ఆమె మృతి పట్ల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సంతాపం తెలిపారు. గౌరమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామన్నారు. రామకృష్ణతో పాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాతృమూర్తి గౌరమ్మ మృతి పట్ల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సంతాపం తెలియజేశారు. గౌరమ్మ మరణ వార్త తెలిసిన వెంటనే రామకృష్ణను ఫోన్లో పరామర్శించారు సీఎం చంద్రబాబు. గౌరమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. రామకృష్ణ వారి కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ మాతృమూర్తి గౌరమ్మ కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గౌరమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలియజేశారు. రామకృష్ణ ఇతర కుటుంబ సభ్యులకు పవన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మీ మాతృమూర్తి గౌరమ్మ స్వర్గస్థులయ్యారనే వార్త నన్ను తీవ్రంగా కలిచివేస్తుంది. 100 ఏళ్ల పరిపూర్ణ జీవితాన్ని గడిపి క్రమశిక్షణ కలిగిన మిమ్మల్ని సమాజానికి అందించిన ఆమె మరణం మీ కుటుంబానికి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఈ కష్ట సమయంలో మీకు, మీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ సోషల్ మీడియా ఎక్స్ లో మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక ప్రకటనల ద్వారా పాఠశాల విద్యాశాఖ అభినందనలు తెలపడం శుభ పరిణామమని హోంమంత్రి అనిత అన్నారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిలవడం గర్వకారణమన్నారు. 100 రోజుల ప్రణాళిక సత్ఫలితాలనిస్తూ ఫలితాల్లో మెరుగుదల కనిపించిందని చెప్పారు. గత 5 ఏళ్లలో గాడి తప్పిన విద్యారంగానికి ప్రక్షాళన జరిగిందన్నారు. ఘన విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. మంత్రి నారా లోకేష్ వేసిన బాటలు నేడు విజయ కేతనాలుగా మారాయన్నారు. ప్రభుత్వ బడుల్లోనే చేర్పించండి, ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు భరోసా పొందండి అని మంత్రి పిలుపునిచ్చారు. ఓట్ల కోసం వేషం కట్టడం ముగిశాక జనాల నెత్తిన భారం మోపడం ప్రధాని మోడీజీకి వెన్నతో పెట్టిన విద్య అని ఏపీసీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత బండబాదుడు దేశ ప్రజలకు కేంద్రం ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ అని అన్నారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ మీద ఒకేసారి 993, 5 కిలోల మినీ సిలిండర్ మీద 549 రూపాయలు పెంచిన ఘనత మోడీకే దక్కిందన్నారు. 6 నెలల్లో 1513 రూపాయలు పెంచడం దేశ చరిత్రలోని ఇది ప్రప్రథమమని అన్నారు. ఈ ఏడాదిలోనే ధర 80% పెంచిన మోడీ ఘనకార్యానికి వాణిజ్య గ్యాస్ ధర 3251 రూపాయలకు చేరినందుకు, ఇలాంటి అద్భుతాలకు గుర్తుగా దేశంలోని ప్రతి మ్యూజియంలో మోడీ పేరును సువర్ణాక్షరాలతో రాయించాలన్నారు. మోడీ పెట్టిన వాణిజ్య మంటలు సామాన్యులకు వాతలు, బయట తినేవారి నెత్తిన గుదిబండేనన్నారు. రూపాయి వైద్యుడిగా సేవలందిస్తూ కోడెల శివప్రసాద్ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఒక అజరామరమైన ముద్ర వేసిన నాయకుడు డాక్టర్ కోడెల అని అన్నారు. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ఒక వైద్యుడిగా, ప్రజలకు దగ్గరైన రాజకీయ నాయకుడిగా, ప్రభావవంతమైన మంత్రిగా, స్పీకర్గా తెలుగు రాజకీయ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచారన్నారు. రూపాయి వైద్యుడిగా సేవలందిస్తూ కోడెల శివప్రసాద్ ప్రజల ఆదరాభిమానాలు చూడగొన్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. కోడెల జయంతిని పురస్కరించుకుని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు పిలుపుతో రాజకీయాల్లోకి ప్రవేశించి గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం నుంచి 1983లో విజయం సాధించి ఆ తర్వాత 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఒక అజరామరమైన ముద్ర వేసిన నాయకుడు డాక్టర్ కోడెల అన్నారు. ఎన్టీఆర్ హయాంలో 1987లో తొలిసారిగా హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారని, ఉమ్మడి ఏపీలో
హోం ఇరిగేషన్, పంచాయతీరాజ్, సివిల్ సప్లైస్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో సమర్థంగా బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు. విభజిత ఏపీ రాష్ట్ర చరిత్రలో పార్లమెంటరీ ప్రమాణాలు కాపాడుతూ సభను సమర్థంగా నడిపారన్నారు. శ్మశాన వాటికలను నందనవనాలుగా తీర్చిదిద్ది ముఖ్యంగా కోటప్పకొండ అభివృద్ధి, ప్రతి ఇంటికి ఆడబిడ్డల కొరకు టాయిలెట్ ఏర్పాటు చేయడం రాష్ట్రం మొత్తానికి ఆదర్శమైందన్నారు. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ఒక వైద్యుడిగా, ప్రజలకు దగ్గరైన రాజకీయ నాయకుడిగా, ప్రభావవంతమైన మంత్రిగా, స్పీకర్గా తెలుగు రాజకీయ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు. సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉండి ఏ విధంగా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కృష్ణా జిల్లాలో 10 ఏళ్ళు ఏ కార్యక్రమం చేసినా అటు ఎర్రవనాయుడు గారు శ్రీకాకుళం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. అలాగే డాక్టర్ గారు మరి పల్నాడు నుంచి, నరసరావుపేట నుంచి, సత్తెనపల్లి ఎక్కడున్నా కూడా కృష్ణా జిల్లాలో ఒక కార్యక్రమం రోడ్డు ఎక్కాలంటే మరి ఇద్దరు నాయకులు కూడా నాయకులు పరిగెత్తుకుంటా ఈ జిల్లా ప్రోగ్రాంలో ఈ ప్రతి వచ్చే ఎర్రనాయుడు గారు అయితే చివరి రోజుల్లో కూడా దొరకల్లో మరి పాదయాత్రలో పాల్గొన్నారు. అలాగే డాక్టర్ గారు కూడా ఎన్నో కార్యక్రమాలు ఆయన నాయకత్వంలో అటు మంత్రిగా కావచ్చు, అటు ప్రతిపక్ష నాయకుడిగా కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు. ఎందుకంటే ఆ రోజుల్లో రైతుల తరఫున రైతు సమస్యలు జరపడంలో కానీ, గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలు చేయడంలో కానీ, మహానాడులో చేయడంలో కానీ ఎన్టీ రామారావు గారితో, చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసిన చరిత్ర శివప్రసాద్ గారి. ఆయన ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయన అడుగుజాడలో అనుస్ఫూర్తిని మనం తీసుకొని ముందుకెళ్ళాలని తెలియజేస్తాం. వైసీపీ హయాంలో అర్హులకు ఇచ్చిన పెన్షన్లను కూటమి ప్రభుత్వం తొలగించిందని వైసీపీ నేతలు ఆరోపించారు. ఇది తాము చెప్పడం లేదని, టీడీపీకి చెందిన పత్రికల్లోనే పెన్షన్లపై కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తొలగించిన పెన్షన్లను పునరుద్ధరించాలని, లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పెండింగ్ లో ఉన్న పింఛన్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మరియు ఇతర ముఖ్య నాయకులతో కలిసి వీఎంసీ సర్కిల్ 3 కార్యాలయంలో జోనల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లబ్ధిదారులకు అందిన పింఛన్లను ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్యాయంగా తొలగించిందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందని, సూపర్ 6 హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అర్హత ఉన్న వారికి కూడా పింఛన్లు నిలిపివేయడం దారుణమని ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గ సమస్యలపై కళ్లు మూసుకున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా పోనీ 60 సంవత్సరాలకు అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారా? కొత్తగా కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క పెన్షన్ శాంక్షన్ చేసిన పరిస్థితి లేదు. గతంలో ఉన్న పెన్షన్లే అనేక వంకలు పెట్టి కావాలని తీసేస్తున్నారు. ఇది దుర్మార్గపు ప్రభుత్వం. సంక్షేమం ఏదైతే పేద ప్రజలందరినీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ప్రభుత్వం. మాట్లాడితే మేము సూపర్ 6 అమలు చేసామంటున్నాడు. నేను చంద్రబాబు నాయుడిని విజయవాడ వేదికగా నేను ఛాలెంజ్ విసురుతున్నాను. 18 ఏళ్ళు దాటితే చాలు మీ ఇంటికి ఒక్కళ్ళుంటే 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 44,500, నలుగురుంటే 6,000 అని చెప్పి ఎన్నికల ముందు ప్రచారం చేసిన వ్యక్తి కనీసం దాన్ని ఊసే లేకుండా ఆడపిల్లల్ని, మహిళల్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం. అన్యాయంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం గారా ఈ యొక్క రాష్ట్రంలో ప్రజానీకానికి ఇవ్వట్లేదు. ఇందాకే పెద్దలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చెప్పారు. ఈరోజు గతంలో మహిళలకు మేము చేయూత పేరు కానివ్వండి, లేకపోతే ఆసరా పేరుతో అనేక పథకాలు ఇళ్ళ స్థలాల గారు మహిళల పేరు మీద పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం. ఈరోజు చంద్రబాబు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి గారు అన్యాయం చేస్తూ, మరీ ముఖ్యంగా ఇంట్లో ఉన్న మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతూ, ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలు ఎంతో ఇబ్బంది పడుతూ బాధపడతాం గారు జరుగుతుంది. మా తూర్పు నియోజకవర్గంలో 3,000 మంది, మేము చెప్పింది కాదు, ఈరోజు ఏదైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఈనాడు పేపర్లోనే, ఇది అదే ఈనాడు పేపర్లోనే మా పెన్షన్ ఇవ్వండి అని చెప్పని 3,000 మంది పైగా ఉన్నారని చెప్పని వాళ్ళే వార్తలు వేసుకుంటున్నారు. దాదాపుగా 2,000 మందిని తొలగించారని చెప్పని ఈరోజు వాళ్ళ దాంట్లోనే వస్తాను. ఈరోజు వీళ్ళందరికీ ఎవరు న్యాయం చేస్తారు? విజయవాడ తూర్పులో ఉన్నటువంటి 3,000 పెన్షన్లు కానివ్వండి, అలాగే విజయవాడ నగరంలో ఉన్నటువంటి 10,000 పెన్షన్లు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి 6 లక్షల నూతనమైనటువంటి అర్హులైనటువంటి పెన్షన్లు అన్నింటినీ కూడా తక్షణమే
రిలీజ్ చేయాలని, దాని మీద నిర్ణయం తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అవినాష్ సమన్వయకర్తగా ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గం నుంచి ఈరోజు ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. 66,34,000 మంది పెన్షన్దారులుంటే 6 లక్షల పెన్షన్లని కోత విధించారు. ప్రతి ఒక్కరూ ధైర్య సాహసాలతో పాటు సమయస్ఫూర్తిని కూడా కలిగి ఉండాలని బీబీఏ అధ్యక్షులు విష్ణుభట్ల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అగ్నిమాపక విపత్తు నిర్వహణ సంస్థ ఉద్యోగులు ఎంతో ధైర్యంగా, బాధ్యతగా ఇటీవల లిఫ్ట్లో ఇరుక్కున్న న్యాయవాదుల్ని ప్రమాదం నుంచి కాపాడినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల కోర్టు ఆవరణలో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో ఇబ్బంది పడ్డ న్యాయవాదుల్ని సమయస్ఫూర్తితో ధైర్యంగా బయటికి తీసుకొచ్చిన విపత్తు నిర్వహణ సంస్థ వారిని బెజవాడ బార్ అసోసియేషన్ శుక్రవారం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా బీబీఏ అధ్యక్షులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అగ్నిమాపక విపత్తు నిర్వహణ సంస్థ ఉద్యోగులు ఎంతో ధైర్యంగా, బాధ్యతగా న్యాయవాదుల్ని ప్రమాదం నుంచి కాపాడినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రమాద సమయంలో హాజరైనటువంటి విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ ఉద్యోగులు ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచి సత్కరించారు. ఈ కార్యక్రమానికి బీబీఏ ప్రధాన కార్యదర్శి ఒలిబోయిన కిరణ్ కుమార్ నిర్వహించారు. ఉపాధ్యక్షుడు బి లెనిన్, బీబీఏ మానవ హక్కుల కమిటీ చైర్మన్ ప్రసాద్, కార్యవర్గ సభ్యులు జట్టి రవికుమార్, వేములపల్లి పద్మజ, ఇసంశెట్టి ఉషా జ్యోతి, కె ఇందిర, ముష్టి శ్రీకాంత్, గరికపాటి రామతేజ తదితరులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన సంచలనాత్మక చిత్రం అల్లూరి సీతారామరాజు విడుదలై 52 సంవత్సరాలు పూర్తయిందని ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, జయకృష్ణ, గౌతమ్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె సుధాస్వామి తెలిపారు. విశేషమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన గొప్ప నటుడు కృష్ణ అని పేర్కొన్నారు. స్కోప్ 70mm స్టీరియో ఫోనిక్ సౌండ్ సిస్టమ్ వంటి కొత్తదనాన్ని తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారన్నారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా 52 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా లెనిన్ సెంటర్లోని సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం వద్ద ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, జయకృష్ణ, గౌతమ్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె సుధాస్వామి ఆధ్వర్యంలో నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. సుధాస్వామి కృష్ణ అభిమానులు, మహిళలు కృష్ణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ మహానటుడు సూపర్ స్టార్ కృష్ణ అని అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన సంచలనాత్మక చిత్రం అల్లూరి సీతారామరాజు విడుదల 52 సంవత్సరాలు పూర్తయిందని తెలియజేశారు. విశేషమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన గొప్ప నటుడు కృష్ణ అని పేర్కొన్నారు. స్కోప్ 70mm స్టీరియో ఫోనిక్ సౌండ్ సిస్టమ్ వంటి కొత్తదనాన్ని తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారన్నారు. విజయవాడ లెనిన్ సెంటర్లో ఉన్న కాంస్య విగ్రహాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అభిమానులందరికీ మే 31న అంకితం చేస్తున్నామని తెలియజేశారు. ఘటమనేని ఆదిశేషగిరిరావు ఆధ్వర్యంలో ఈ పార్కును అభివృద్ధి చేసేందుకు సంకల్పించారని చెప్పారు. పార్కు వచ్చే పర్యాటకులకు సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మే 1 నుంచి మే 31వ తేదీ వరకు విశేషమైన సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించామని తెలియజేశారు. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారు నిర్మించి పద్మాలయ సంస్థ ద్వారా నిర్మాణం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు చిత్రం ఈ రోజుతో 52 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు లెనిన్ సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ గారి పార్కులో నిర్మాణం చేసినటువంటి కాంస్య విగ్రహం వద్ద కృష్ణ గారి సమాధి దగ్గర నివాళులు అర్పించి, జోహార్లు అర్పించి, కృష్ణ గారి విగ్రహానికి పూలమాలను అలంకరించి మహిళా అభిమానులు జోహార్లు అర్పించారు. సూపర్ స్టార్ కృష్ణ గారు సంచలనాత్మక చిత్రం అల్లూరి సీతారామరాజు. అలాగే ఆయన విశేషమైనటువంటి టెక్నాలజీని తెలుగు చిత్ర పరిశ్రమకి కలర్, స్కోపు, 70mm స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టమ్ కొత్తదనాన్ని చిత్ర పరిశ్రమకి పరిచయం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, భారతదేశం గర్వించదగ్గనటువంటి మహానటుడు సూపర్ స్టార్ కృష్ణ గారికి జోహార్లు అర్పిస్తున్నాం. ఈ యొక్క కాంస్య విగ్రహాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అభిమానులందరికీ మే 31వ తారీఖున విగ్రహాన్ని అందరికీ అంకితం ఇస్తున్నాం. ఈ యొక్క విగ్రహాన్ని అక్కడ ఈరోజు మహిళా అభిమానులు, కృష్ణ గారి మహిళా అభిమానులు ఇక్కడికి వచ్చేసి కృష్ణ గారికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జోహార్లు అర్పించారు. మహిళలందరికీ కూడా ఇక్కడ చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ విగ్రహాన్ని మే 31 ప్రపంచంలో ఉన్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులందరికీ, మహేష్ బాబు అభిమానులకి, జయకృష్ణ అభిమానులందరికీ అంకితం చేస్తున్నాము.
కృష్ణానది తీరాన శ్రీకాకుళం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి భోగలక్ష్మి సమేత శ్రీకాకుళేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవములు ఎంతో కనుల పండుగగా జరిగాయి. భక్తుల కోరిన కోరికలు తీర్చే దివిసీమలో కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీకాకుళేశ్వర స్వామివారి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పవిత్రమైన కృష్ణానది జలాలతో స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమములు చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. స్వామివారి సన్నిధిలో ఏడాదికి ఒకసారి జరిగే వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీకాకుళం ఘంటసాల మండలం కృష్ణా జిల్లా శ్రీకాకుళేశ్వర స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సర వైశాఖ శుద్ధ త్రయోదశి త్రయాహ్నిక దీక్షతో శ్రీకాకుళం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైన శ్రీ రాజలక్ష్మి భోగలక్ష్మి సమేత శ్రీ కాకుళేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంకు భక్తులు పోటెత్తారు. చల్లపల్లి రాజవంశీయులు అనువంశిక ధర్మకర్తలు దాసరి శ్రీరామ వరప్రసాదరావు డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షణలో కళ్యాణ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామంలో రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవ వేడుకల సందర్భంగా పలు సాంఘిక నాటకాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. నమో ఆంధ్ర మహావిష్ణు శ్రీకాకుళేశ్వర స్వామి కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో వేంచేసి ఉన్న ఆంధ్ర మహావిష్ణు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 29న ప్రారంభమయ్యాయి. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం 30వ తారీఖున ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు రథోత్సవం కొనసాగుతుంది. భక్తులు పల సంఖ్యలో నిన్న కళ్యాణానికి ఈరోజు రథోత్సవానికి కూడా రావటం జరిగింది. వారందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లు మంచినీళ్ళు ఇతర ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది. ఇంకా 2 రోజులు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. అందరూ ఈ పర్వదినాల్లో శ్రీ స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఆంధ్ర మహావిష్ణు దేవాలయానికి 1517 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో శ్రీకృష్ణదేవరాయల వారు ఇచ్చేయటం జరిగింది. ఇక్కడే ఆముక్తమాల్యద అనే కావ్యాన్ని ప్రారంభించడం జరిగింది. అటువంటి చారిత్రక గొప్పతనం ఉన్నటువంటి ఈ ఆంధ్ర మహావిష్ణు దేవాలయానికి ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. భక్తులందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. వేసవి సెలవుల్లో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ సిద్ధమైందని ప్రముఖ పారిశ్రామికవేత్త బబ్బూరి భూపాల్ చౌదరి వెల్లడించారు. సుమారు 50 అడుగుల ఎత్తు 200 అడుగుల పొడవుతో కొండల నుంచి కిందకు జాలువారేలా నిర్మించిన కృత్రిమ జలపాతం ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని స్పష్టం చేశారు. నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు. నగరంలోని పున్నమి ఘాట్ సమీపంలో గల బబ్బూరి గ్రౌండ్స్ లో జీవన్ సాగర్ ట్రేడ్ ఫేర్ దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త బబ్బూరి భూపాల్ చౌదరి విచ్చేసి ఈ రిబ్బన్ కట్ చేసే ఎగ్జిబిషన్ ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వాటర్ ఫాల్స్ ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథి బబ్బూరి భూపాల్, ఎగ్జిబిషన్ ప్రొపరైటర్ జి మోహన్ రావు, ఎగ్జిబిషన్ మేనేజర్ పి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రదర్శన మే 1వ తేదీ నుంచి జూన్ 17 వరకు కొనసాగుతుందన్నారు. కృత్రిమ జలపాతం ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలవనుందన్నారు. వేసవి సెలవుల్లో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 100కు పైగా వాణిజ్య స్టాళ్లు ఉన్నాయని, జ్యువెలరీ, గాజులు, పాదరక్షలతో పాటు చిన్నారులు, పెద్దల కోసం వాటర్ బోట్, జైంట్ వీల్, కొలంబస్, టోరాటోరా వంటి అత్యాధునిక రైడ్లను అందుబాటులో ఉంచామన్నారు. సందర్శకుల కోసం నోరూరించే మిర్చి బజ్జీ, గోబీ మంచూరియా, చాట్ వంటి వివిధ రకాల ఆహార పదార్థాలతో కూడిన ఫుడ్ కోర్ట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. భద్రతా పరంగా కలెక్టర్, పోలీస్ కమిషనర్ మరియు అగ్నిమాపక శాఖ అధికారుల సూచనల మేరకు 5 ఫైర్ ఎగ్జిట్లు, అగ్నిమాపక పరికరాలను సిద్ధం చేసినట్లు జీవన్ సాగర్ ట్రేడ్ ఫేర్ నిర్వాహకులు వెల్లడించారు. నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ప్రదర్శనను విజయవంతం చేయాలని వారు కోరారు. విజయవాడ సమ్మర్ ఎగ్జిబిషన్, జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ ఈరోజు వాటర్ ఫాల్స్, దుబాయ్ వాటర్ ఫాల్స్తో విజయవాడ నగర ప్రజలకు ప్రత్యేక ఆకర్షణతో రకరకాల అమ్యూజ్మెంట్తో వివిధ ఫుడ్ ప్రొడక్ట్స్తో ఈ సమ్మర్ని అలరించడానికి జీవన్ సాగర్ వారు ఈరోజు ఇక్కడ సమ్మర్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది.
అదే మీరు చూస్తున్నారు కదా, కొత్తదనం అందరూ పిల్లలు ఎలాగా ఆడుకుంటున్నారు. అదేవిధంగా ఈ సమ్మర్ ఎగ్జిబిషన్ అల్లరిస్తుందని చెప్పి ఈ చల్లని వాతావరణంలో నదీ తీర ప్రాంతంలో అందరికీ ఈ సమ్మర్లో బాగుంటుందని ఒక ఉద్దేశంతో ఈరోజు జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు బబ్బూలి భూపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన విజయవాడలో మొట్టమొదటిసారిగా పున్నమి ఘాట్ పక్కన ఉన్నటువంటి బబ్బూరి గ్రౌండ్స్లో విజయవాడ ప్రజలందరూ, పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేసే విధంగా మరి దాదాపు 200 అడుగుల్లో సుమారుగా 50 అడుగుల ఎత్తు నుండి కొండ నుంచి కిందకు పడిగే ఓ జలపాతంలాగా ఈ యొక్క దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ని మేము నిర్మించడం జరిగింది. ఈ యొక్క దుబాయ్ వాటర్ ఫాల్స్ గురించి చెప్పుకోవాలంటే ఇది ఒక కృత్రిమైనటువంటి ఒక జలపాతం అని చెప్పుకోవాలి. అదేవిధంగా విజయవాడ వేసవి సెలవుల్లో విజయవాడ ప్రజలందరికీ సేద తీరడానికి ఈ యొక్క బబ్బూరి గ్రౌండ్స్ అనేది ఒక వేదిక అయింది. అదేవిధంగా విజయవాడ సందర్శకులను అలరించడానికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మరి యొక్క ఎగ్జిబిషన్ని మన బబ్బూరి గ్రౌండ్లో ఈ నెల మే 1వ తారీఖు నుండి అదేవిధంగా ఈ జూన్ 17వ తారీఖు వరకు ఈ యొక్క ప్రదర్శన నిర్వహించబడుతూ ఉంటుంది. విజయవాడ ప్రజలందరూ ఈ యొక్క విషయాన్ని గమనించి మరి యొక్క ప్రదర్శనను వీక్షించి ఈ యొక్క ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్స్లో దాదాపుగా 100కు పైగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి స్టాల్స్ ఉన్నాయి. అదేవిధంగా జ్యువెలరీ ఐటమ్స్, బ్యాంగిల్స్, చెప్పల్స్, అనేక రకమైనటువంటి స్టాల్స్ యొక్క ప్రదర్శనలు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ జెయింట్ వీల్, కొలంబస్, సెలంబో, అదేవిధంగా చిల్డ్రన్ రైడ్స్, వాటర్ బోట్, టోరా, సెలంబో అనేటువంటి అమ్యూజ్మెంట్స్ రైడ్స్ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా శ్రీ విజయలక్ష్మి వారి ఫుడ్ కోర్ట్స్, శ్రీ విజయలక్ష్మి ఊటీ సిమ్లా మిర్చి బజ్జీ, పాపడ్ స్టాల్, గోబీ మంచూరియా, వెజ్ మంచూరియా, శ్రీ విజయలక్ష్మి చాట్ బండార్, అనేక విధమైనటువంటి ఫుడ్ కోర్ట్స్ ఒక బబ్బూరి గ్రౌండ్లో ఒకే చోట ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విజయవాడ ప్రజలందరూ ఒక ఎగ్జిబిషన్కి వస్తారని ఆశిస్తున్నాం. ఈ బబ్బూరి గారు గ్రౌండ్లో భూపాల్ గారు మాకు 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం, ఒక సంవత్సరం కాకపోయినా ఒక సంవత్సరం మాకు గ్రౌండ్ ఇవ్వడం జరుగుతుంది. 15 సంవత్సరాల నుంచి కూడా ఏసీ సెట్టింగ్ వేయకుండా రకరకాల సెట్టింగ్స్, అంటే ప్రజలకి కొత్తదనం చూపించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఈ వాటర్ ఫాల్ అనేది పెడతాం జరిగింది. వాటర్ ఫాల్ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మన విజయవాడ ప్రజలకి కొత్తదనం చూపించాలనే ఉద్దేశంతో ఎన్నో ఎగ్జిబిషన్లు వస్తుంటాయి, కానీ ఇలాంటిది ఒక కొత్తదనం చూపించాలనే ఉద్దేశంతో చాలా కష్టాలకి ఓర్చుకొని ఈ వాటర్ ఫాల్ నిర్మించడం జరిగిందండి. ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజలందరూ కూడా, చిన్నలు పెద్దలు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని సాయంకాలం ఎంటర్టైన్మెంట్ చేస్తారని కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.